హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియన్ కిచెన్. ఈ రోజు నేను సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీ బెల్లం గవ్వలు చేయబోతున్నాను. చాలా సింపుల్ టిప్స్ తో ఈ బెల్లం గవ్వలు మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. బెల్లం గవ్వలు తయారు చేసుకోవటం కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని దీనిలో ఒక కప్పు గోధుమ పిండి, అలాగే ఒక కప్పు మైదా పిండి వేసుకుందాము. ఇప్పుడు దీనిలో 2 స్పూన్లు సూజీ రవ్వ, బొంబాయి రవ్వ అంటారు కదా, అది వేసుకుందాము. అలాగే దీనిలో 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, చిటికెడు సాల్ట్ కూడా వేసుకొని ఈ పిండిని ఒకసారి బాగా కలుపుకుందాము. ఏ స్వీట్స్ లోనైనా కొద్దిగా మనం సాల్ట్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పిండిలో కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఈ పిండిని ముద్దలాగా కలుపుకోవాలి. పిండిని ఇలా కలుపుకునేటప్పుడు దీనిలో 2 స్పూన్లు నెయ్యి కూడా వేసుకొని కలుపుకుంటే గవ్వలు బాగా సాఫ్ట్ గా అలాగే గుల్లగా వస్తాయి. చూసారు కదా, పిండిని ఇలా గట్టిగా కాకుండా మరీ లూజుగా కాకుండా సాఫ్ట్ గా, ఇలా సెమీ సాఫ్ట్ గా ఈ పిండిని మనం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ పిండి మీద మూత పెట్టేసుకొని దీన్ని ఒక 15 నిమిషాలు మనం పక్కన పెట్టుకుందాం. పిండిని 15 నిమిషాల తర్వాత పిండిని చూసాం కదా, బాగా నాని పిండి సాఫ్ట్ గా అయ్యింది. ఇప్పుడు ఈ పిండిని కొద్దిగా తీసుకొని చిన్న ఉండల్లాగా చేసుకుందాం. ఇలా చిన్న ఉండలుగా చేసుకొని వేరే ప్లేట్ లో వేసుకుందాము. ఇలా పిండి మొత్తం ఉండలుగా చేసుకొని ఒక ప్లేట్ లోకి తీసుకుందాము. ఇప్పుడు ఇలాంటి గవ్వలు చేసుకునే చెక్క ఒకటి తీసుకొని మనము దీని మీద ఈ పిండి ఉండలు చేసుకుందాం కదా, ఇది ఒకటి వేసుకొని దీన్ని ఇలా జస్ట్ ప్రెస్ చేసి ముందుకి ఇలా రోల్ చేసేసుకుంటే మనకి గవ్వ షేప్ వచ్చేస్తుంది. చూసారు కదా, ఇలా గవ్వలు చేసుకొని పిండి మొత్తం ఒక బౌల్లో వేసుకుందాము. చూడండి, గవ్వలన్నీ ఇలా వేసుకొని వీటిని మెల్లగా తిప్పుకుంటూ బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి గవ్వల్ని. చూసారు కదా, గవ్వలు బాగా వేగిపోయి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ కి వచ్చినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ గవ్వలు మనం వేరే బౌల్లో వేసుకుందాము.